ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం, ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా? ఏం పేరు ఈయన పేరు? మరి ఈయన చంద్రశేఖరరావు. ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి. అప్పుడు ఆయన వంగినా ఇట్లా ఇంతగా వంగినా? అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్కులు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా. కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ ఎ పవర్ ప్లాంట్స్ ఇన్ టీఎస్. ఓకే, హన్స్ ఇండియా పత్రిక ఓనర్ ఉండొచ్చు కదా. బిజినెస్ బ్యారన్ అదానీ మీట్స్ టు కేసీఆర్, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు. ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు. అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది కదా, వేరే పేపర్ ఇంత ఉందా, 12-13 లిస్టు ఉంటుంది చూడు ఒకటి. నేను ఆ లిస్టు చదివి వినిపిస్తాను నీకు. ఎన్ని ఇచ్చిండ్రో వాళ్ళు, ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చిండ్రు, ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు. ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలుకు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో పోయి ఉందామా అని. ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న అనేది పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయినరానా? ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా. ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు. అదేవిధంగా మిసైల్